కోదండంలో నిఘా ఉంచిన తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు ఏపీ పోలీసులను అప్రమత్తం చేశాయి. దీంతో విజయనగరంలో పోలీసులు సిరాజ్ ఇంటిపై దాడి చేసి పేలుడు రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇంటెలిజెన్స్ అధికారులు సికింద్రాబాద్లో సమీర్ను అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్స్ పై విజయనగరం తీసుకువెళ్లారు. మొత్తానికి కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐ కూడా దృష్టి సారించింది. ప్రాథమిక దర్యాప్తు తీరుపై ఆరా తీసింది. ప్రస్తుతం విజయనగరం 2వ పట్టణ పోలీసులు ఈ కేసును దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరోపక్క సౌదీ అరేబియా నుంచి యువకులను ఉగ్రకుట్ర దిశగా ప్రేరేపించిన హ్యాండ్లర్ ఎవరనేది ఇప్పటి వరకైతే తేలలేదు. హ్యాండ్లర్ వీరిని మ్యూజిక్ క్లాతర్ ద్వారా ఎంచుకున్నట్లే ద్వారా దర్యాప్తులో వెల్లడైంది. సోషల్ మీడియాలో ఉగ్రవాద అనుకూల పోస్టులు పెట్టి దానికి సానుకూలంగా స్పందించే వారిని ఎంచుకోవడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం అన్నట్లుగా తెలుస్తుంది. అలాంటి వారి నుంచే
వీరిద్దరిని ఎంచుకున్నట్లు తెలిసింది. వీరు తమ గ్రూపుల్లో మరో 28 మందిని చేర్చుకున్నట్లయితే గుర్తించారు. అయితే అగ్గిపుల్లల్లోని మందును వినియోగించే బాంబు తయారు విధానంపై హ్యాండ్లర్ వీరికి ఫైళ్లు పంపినట్లయితే తెలిసింది. దీనిపై దర్యాప్తు అయితే ముమ్మరంగా సాగుతుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రిటైర్డ్ ఐపీఎస్ ప్రతినిధి రెడ్డన్న గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు. రెడ్డన్న గారు నమస్తే అండి. నమస్కారం అండి. రెడ్డన్న గారు, విజయనగరంలో ఉగ్ర కదలికలను చూస్తే ఏ విధంగా అసలు ఈ సిచ్యుయేషన్ చూడాలంటారు? అసలు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం, మళ్ళీ చెప్పండి. మీకు వస్తాను. వినిపిస్తుందా అండి? ఇప్పుడు వాయిస్ క్లియర్ గా ఉందా? హలో. లేదండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. హలో హలో రెడ్డన్న గారు, ఇప్పుడు వినిపిస్తుందా? చెప్పండి. సరిగా వినపడటం లేదమ్మా, సరిగా కొంచెం వాల్యూమ్ ఎన్హాన్స్ చేయండి. ఓకే. మళ్ళీ మీది వాయిస్ వస్తుంది కానీ డబుల్ అయి వస్తుంది. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా అండి? చెప్పండి. రెడ్డన్న గారు చెప్పండి, విజయనగరంలో ఉగ్ర కదలికలను ఎలా చూడాలి అసలు? ఇప్పుడు మన ఎక్కడైతే ఇప్పుడు ఈ ఉగ్రదాడులు ఏమైతే అయ్యాయో పెహల్గాంలో, అది దాని తర్వాత పాకిస్తాన్ పైన మనం దాడి చేయటం, తర్వాత ఉగ్రమూకల్ని 9 ప్లేసెస్ లో మనం వాళ్ళ హైడౌట్స్ అన్ని డిస్ట్రాయ్ చేశాం. అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ హైడౌట్స్ వాళ్ళ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళన్ని మొత్తం మూలాలని మనం కొంచెం పెకిలించడానికి ప్రయత్నం చేశాం. దాంతో ఏమైపోయిందంటే పాకిస్తాన్ లో ఉండే ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నాయో, మిలిటెంట్ ఆర్గనైజేషన్స్, అవన్నిటికీ కూడా భారతదేశంలో అన్ని నగరాల్లో వాళ్ళకి స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఈ స్లీపర్ సెల్స్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా దగ్గర నుంచి అన్ని 5 to 7 ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశం మొత్తంలో, బాంబే అనండి, మెడ్రాస్ అనండి, బెంగళూరు అనండి, అతి ముఖ్యంగా హైదరాబాద్. మీరు ఎంతెందుకు, మీరు బాంబ్ బ్లాస్ట్లు ఎక్కడ జరిగినా, అంటే ఇండియా మొత్తంలో ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగినా దాని మూలాలు ఎక్కడో విధంగా వచ్చి హైదరాబాద్ లో తేలుతాయి. ఇదే విధంగా సమీర్ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ నుంచి, సిరాజ్ అనే విజయనగరం నుంచి ఒక వ్యక్తి, ఈ సిరాజ్ విజయనగరంలో ఏమైతే ఉన్నారో ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ కొని ఈ సిరాజ్ సమీర్ ఫ్రెండ్ హైదరాబాద్ కు వాళ్ళ ద్వారా తీసుకొచ్చారు. వీళ్ళు దే ఆర్ ప్లానింగ్ టు డూ సమ్ బాంబ్ బ్లాస్ట్ సమ్వేర్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఈ చుట్టుపక్కలనే చేయాలనే ఉద్దేశంతో దీనిని తెచ్చుకొచ్చి దే వాంటెడ్ టు ప్రిపేర్ దిట్. దీంట్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఈ స్లీపర్ సెల్స్ సమాచారం వచ్చి వీళ్ళు స్లీపర్ సెల్స్ గురించి విచారిస్తూ ఉంటే వీళ్ళిద్దరి విషయం వచ్చింది. అదే విధంగా ఇస్లాం అనే వ్యక్తి సంగారెడ్డిలో అరెస్ట్ చేయబడితే వీళ్ళ ఇన్ఫర్మేషన్ వచ్చి వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ డిటెక్ట్ చేశారు. సో అదే కాకుండా ముఖ్యంగా హైదరాబాద్ మొత్తంలో మీరు చూసుకోండి, దిల్సుఖ్ నగర్ కానివ్వండి, లుంబిని పార్క్ కానివ్వండి, గోకుల్ చాట్ కానివ్వండి, ఇప్పుడు అన్ని జరిగినప్పుడు కూడా ఎవరో ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ స్లీపర్ సెల్స్ ద్వారానే జరిగింది. వాళ్ళు ఇప్పుడు అంతెందుకు పహల్గామ్ లో జరిగిన దాడి కూడా అక్కడ ఉన్న లోకల్ స్లీపర్ సెల్స్, తర్వాత ఆ స్లీపర్ సెల్స్ లో కొందరు యాక్టివ్ గా వచ్చి వీళ్ళకి అసిస్ట్ చేశారు ఈ పహల్గామ్ దాడిలో కూడా. అదే విధంగా ఈ ఎవరైతే సిరాజ్ ఉన్నాడో విజయనగరం అబ్బాయి, అతను హీ హాస్ కలెక్టెడ్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్. సో వాళ్ళంతా ఒక ప్లాన్ చేసి ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఓడిపోయారు, ఆల్మోస్ట్ వాళ్ళ హైడౌట్స్ అన్ని చిందరబందర్ అయిపోయాయి పాకిస్తాన్ లో. కాబట్టి దే వాంటెడ్ టు డూ సమ్ హావక్. మన దగ్గర కొన్ని పట్టణాల్లో చిన్న ఎక్స్ప్లోజివ్స్ చేయాలని వాళ్ళ ప్రయత్నంలో భాగమే ఈ విజయనగరం సిరాజ్. ఖచ్చితంగా అండి. రెడ్డన్న గారు, మీరు చెప్తున్నట్లు ఇవన్నీ చూస్తే అంటే ప్రతి పల్లెటూరులో అన్ని చోట్ల అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడ ఎవరుంటారనేది మాత్రం చెప్పలేము. ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వాలు కావచ్చు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు? రెడ్డన్న గారు, మీ వాయిస్ బ్రేక్ అయింది మేడం, మళ్ళీ అస్సలు వినపడతలేదు నాకు. రెడ్డన్న గారు, తెలుగు రాష్ట్రాల్లో ఉగ్ర కదలికలు చూసాము. ఈ నేపథ్యంలో ప్రతి పల్లెటూరు కావచ్చు, మూలలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఉండాలి అసలు? ఇప్పుడు నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలండి, మొత్తం భారతదేశం మొత్తం, ఎస్పెషల్లీ బార్డరింగ్ గుజరాత్ కానివ్వండి, ఇటు పంజాబ్ కానివ్వండి,
ఇవన్నీ కూడా చాలా అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయిపోయారు. అందువల్ల మనకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానివ్వండి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ దగ్గర నుంచి ఇన్పుట్స్ భారీగానే వస్తున్నాయి. దాన్ని అనుసరించి మనం తనిఖీలు చేయాలి, చాలా అప్రమత్తంగా ఉండాలి. లోకల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, లోకల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ తో పాటు ఎవరైతే ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్, తర్వాత సెంట్రల్ ఇంటెలిజెన్స్ వీళ్ళు కోఆపరేటివ్ గా వాళ్ళ సమాచారాన్ని క్రోడీకరించి ఈ తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో ఉండి వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ద్వారా ఎవరైతే స్లీపర్ సెల్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళు ఏదైనా కదలికలపై ఉంచి వాళ్ళు ఏదైనా ఇటువంటి ఎక్స్ప్లోజివ్స్ సంబంధించిన సమాచారం ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి అనర్త్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇంటర్నల్ గా గొడవలు, వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేసి ఇంటర్నల్ గా విభేదాలు సృష్టించి గొడవలు చేయాలనేటువంటిది వాళ్ళ ప్లాను. ఇప్పటికే చాలా ప్రదేశాల్లో, ఇప్పుడు పెహల్గామ్ లో కూడా దాదాపు 500 మందికి పైగా స్లీపర్ సెల్స్ ని వాళ్ళు టేక్ ఓవర్ చేసినారు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే దాడులు జరుగుతున్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. చాలా వరకు చెప్పడం లేదు మనకి, ఎందుకంటే ఇన్పుట్స్ చెప్తే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకి పంపి ఇంట్రాగేషన్ చేసిన వాళ్ళ గురించి ఇతర స్టేట్లకు కూడా ఫుల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఏ స్టేట్ లో ఎవరైతే కదలికలు ఉన్నాయో, ఎవరైతే వాళ్ళు యాక్టివ్ గా ఈ స్లీపర్ సెల్స్ ఉన్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాళ్ళు స్పెషల్ గా ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ వల్ల మిగతా స్లీపర్ సెల్స్ అలర్ట్ అవుతారని. సో చాలా రాష్ట్రాల్లో వాళ్ళు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. కాకపోతే స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు సెంట్రల్ ఇంటెలిజెన్స్ తో కోఆపరేట్ చేసి వీళ్ళ ఇక్కడ కదలికల పైన వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దేశం మొత్తం పైన ఈ స్లీపర్ సెల్స్ కదలికల్ని వాళ్ళ ఇచ్చిన మెటీరియల్ అన్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, రైట్ రెడ్డన్న గారు, థ్యాంక్ యూ అండి. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్ర పన్నుతున్నారన్న అభియోగంపై విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ తో పాటు సికింద్రాబాద్ కు చెందిన సయ్యద్ సమీన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులిద్దరికి విజయనగరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదిలా ఉండగా సిరాజ్ తండ్రి ఏఎస్ఐ, సోదరుడు కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. కుమారుణ్ణి పోలీసులు అధికారిగా చూడాలని ఆ తండ్రి కలలు కన్నారు. శిక్షణ, ఉద్యోగ అన్వేషణ పేరుతో హైదరాబాద్ వెళ్లిన సిరాజ్ ఉగ్రవాదానికి ఆకర్షితుడైనట్లయితే చెప్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. మా ఏపీ బ్యూరో చీఫ్ నరేంద్ర, చెప్పండి. ఉగ్ర కార్యకలాపాలు తెలుగు రాష్ట్రాల్లో కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? భవానీ, విజయనగరానికి చెందినటువంటి సిరాజ్, అదేవిధంగా సికింద్రాబాద్ బోయగూడకు చెందినటువంటి సమీర్,
వీరిద్దరూ కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఇంటెలిజెన్స్ అధికారులకు ఉన్నటువంటి సమాచారం మేరకు పక్కా ఆధారాలతో అదుపులోకి తీసుకోవడం జరిగింది. విజయనగరం జిల్లాకు చెందినటువంటి ఏదైతే సిరాజ్ ఉన్నారో అతను పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక సిద్ధం చేశారు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లకు సంబంధించి కూడా వాళ్ళు పథక రచన చేశారంటూ అధికారుల దగ్గర పక్కా ఆధారాలు లభించాయి. అధికారులు కూడా వాటికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించిన తర్వాత వాళ్ళని అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే విజయనగరానికి చెందినటువంటి సిరాజ్ కొంతకాలంగా తను పూర్తిగా కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు ఆకర్షితులయ్యారు. దానిలో భాగంగానే ఈ విధంగా ఆయన ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడంటూ కూడా ఓ పక్క పోలీసులకు ఉన్నటువంటి సమాచారం మేరకు దానికి సంబంధించినటువంటి పేలుడు పదార్థాలు ఏవైతున్నాయి వాటిని కూడా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుని తన నివాసానికి తెప్పించుకున్నాడు. మొత్తంగా దానికి సంబంధించి ఒకసారి ఇప్పటికే రిహార్సల్ కూడా చేయడం జరిగింది. మరొకసారి వీరిద్దరూ కలిసి విజయనగరం పరిసర ప్రాంతాల్లో రిహార్సల్ చేద్దాం అనుకున్నటువంటి సమయంలో పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో వారి నివాసంలో కూడా తనిఖీలు నిర్వహించి పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఒక పక్క దేశంలో పెద్ద ఎత్తున యుద్ధానికి సంబంధించినటువంటి చర్చ జరిగినటువంటి సమయంలో ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఒక విషయం వెలుగులోకి రావటం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా విజయనగరం జిల్లా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి జిల్లాలో ఇక్కడ సిరాజ్ నివాసం ఉండటం, సిరాజ్ అక్కడి నుంచే పేలుడు పదార్థాలను కూడా సిద్ధం చేసి వాటిని పరీక్షించడం, వీటన్నిటి మీద ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ అధికారులు కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. విజయనగరం 2 టౌన్ కి సంబంధించినటువంటి పోలీసులు ఈ కేసును చూస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే హైదరాబాద్ నుంచి సమీర్ని కూడా ఇక్కడికి విజయనగరం తీసుకురావడం జరిగింది. మొత్తంగా దీనికి సంబంధించి వీరితో పాటు ఎవరెవరు ఉన్నారు, వీళ్ళ టీంలో ఎంతమంది ఉన్నారు, వీళ్ళని ఎవరు గైడ్ చేస్తున్నారు ఏంటనే దాని మీద పూర్తి సమాచారం రాబట్టే విధంగా కూడా పోలీసులు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. భవాని. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర. విజయనగరం ఒక్కసారిగా అయితే ఉలిక్కిపడింది. ఉగ్రవాద సానుభూతి పరుడు అరెస్టుతో కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అప్రమత్తమయ్యారు. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ న్యూస్ 360.